సాయి కుమార్ గారు. వాస్తు ఇంట్లో వస్తువులు ఇంటి శుభ్రం లేకుండా ఉండటము, మనీ లేకుండా ఉండటానికి ఒక కారణమేనా? డెఫినిట్‌గా వాటన్నిటికి కూడా అది ఒక కారణం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఈ శాస్త్రపరంగా వాటిని వదిలిపెట్టండి. శాస్త్రపరంగా నేను వాస్తు గురించి మాట్లాడను నేను. ఇంట్లో వస్తువులు గాని, వస్తువులు పెట్టే విధానం గాని, వస్తువులు అమర్చే విధానం గాని, వాటి శుచి, శుభ్రత ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేస్తాయి. ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేసినప్పుడు మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు, ఆ మనీ అనే పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మీ ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి అంటే ఇంట్లో శుచి, శుభ్రత, గాలి, వెలుతురు ధారాళంగా రావడం, ఇంటి వస్తువులు నీట్‌గా, టైడీగా ఎక్కడ వస్తువులు అక్కడ అమరి ఉండడము, దుమ్ము, ధూళి లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండటాన్ని సూచిస్తాయి. ఒకవేళ ఎక్కడైనా ఇంట్లో దుమ్ము, ధూళి ఉన్నదంటే అక్కడ నెగెటివ్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ అంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుందని కాదు. నెగెటివ్ ఎనర్జీ వచ్చిన తర్వాతే ఆ దుమ్ము, ధూళి వస్తుంది. దిస్ ఈజ్ అదర్ వే రౌండ్ అనమాట. అంటే నెగెటివ్ ఎనర్జీకి మీరు అక్కడ స్థానాన్ని కలిగించారు. ఎప్పుడైతే మీరు నెగెటివ్ ఎనర్జీకి స్థానాన్ని కలిగించారో అక్కడ పాజిటివ్ ఎనర్జీ రావటం అనేది కష్టమవుతుంది. కాబట్టి అండి పాజిటివ్ ఎనర్జీ మనకు కావాలనుకుంటున్నాం కదా! ఆ పాజిటివ్ ఎనర్జీకి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితుల్ని, ఆ ఇంట్లో ఆ అట్మాస్ఫియర్‌ని, ఆ ఇంటి స్థితిగతుల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. డెఫినిట్‌గా అది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అది ఇన్‌ఫ్లూయెన్స్ ఎప్పుడు చేస్తుంది అంటే మీరు ఆల్రెడీ కష్టపడి పని చేస్తూ, ఆ డబ్బు రావటానికి కావాల్సినంత రావటానికి వీలుగా మీ ఇంటి పరిస్థితులు లేకపోతే గనక అక్కడ దెబ్బతింటుంది కానీ, ఓన్లీ మీ ఇంటి పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ మీరు పని చేయట్లేదు అయినా సరే డబ్బులు రావాలని అలా రాదండి. మీకొచ్చే శ్రమ యొక్క ఫలితాన్ని ప్రభావితం చేస్తుందే గానీ అసలు మీరు శ్రమే పెట్టకపోతే అది ఫలితాన్ని ప్రభావితం చేయదు. ప్లీజ్ బీ ప్రిసైజ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు శ్రమ పెడితే ఆ శ్రమ యొక్క ఫలితాన్ని ఇది ప్రభావితం చేస్తుందే గానీ, మీరు శ్రమ పెట్టకుండా ఫలితాలు రావాలంటే దాన్ని ఇది ప్రభావితం చెయ్యదు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము.